నమస్కారం. ఎంకే న్యూస్‌కి స్వాగతం. సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవడంలో గ్రామంలో బలం పెరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుతో గ్రామంలో బీజేపీ బలం మరింత పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరిగిందన్నారు. యాదాద్రి జిల్లాలో 4 సర్పంచ్లు, 20 ఉప సర్పంచ్లు, 1000 వార్డు మెంబర్లు గెలిచామని అన్నారు. అదేవిధంగా కోయ మండలం, రాజపేట మండలం, నరాల రామలింగం గారు, పునాయగూడెం ఆత్మగూడెం మండలం. ఏదో ఒక పిటిషన్ ఇస్తే పట్టుకొని తమ్ముడు కేసు పెట్టారని చెప్పేసి ఆరోపిస్తారు. మీరు గుర్తుపెట్టుకుంటే కాంగ్రెస్ చెప్తున్నారు, మీరు రాష్ట్రంలో గారు కూడా చేస్తున్నాయి. వారు ఈరోజు వారి బెయిల్లో ఉన్నారు. బెయిల్తో పాటు వారి మీద ఇంకా కేసు ఉన్నది, వారి మీద అభియోగం ఉన్నది. వాళ్ళని డిశ్చార్జ్ చేయలే, కోర్టు ఎక్కడ చేయలే. మరి ఏం సంతోషంతో చేస్తున్నారు అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ చేసి ఇది దర్యాప్తు సంస్థలు బీజేపీ పార్టీ కూడా ఈ గుట్ట వెళ్ళే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మా పార్టీ కార్యాలయం ముందు ఈరోజు మీరు ఏదైతే నిరసన తెలపాలని ప్రయత్నం చేస్తున్నారో ఇది ప్రజాస్వామ్యకు వ్యతిరేకం. మీరు చేసుకుంటే మీ కార్యాలయం చేసుకుంటే, మా కార్యాలయంలో మీరు నిరసన చేస్తే ఏదైనా చాపం వస్తే, శాంతి వస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానికి బాధ్యత అని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తున్నాను. వారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఏది కూడా ప్రజాస్వామ్య పద్ధతి లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వాళ్ళ గెలుపు వెనక అధికార దుర్వినియోగం ఉంది, వాళ్ళ గెలుపు వెనక అవినీతి డబ్బు ఉన్నదని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి రంగంలో వైఫల్యం చెందింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి అవుతున్నాయంటే రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 6,000 రూపాయల ఏడాదికి తప్పకుండా వస్తున్నాయంటే ఈరోజు గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల ఒక ఏవైతే నిర్మాణం అవుతున్నాయో, జాతీయ రహదారుల నిర్మాణం అవుతున్నాయో గ్రామీణ ప్రాంతాల్లో 5 కిలోల బియ్యం ఉచితంగా ఏదైతే ప్రజలకు ఇస్తున్నారో ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం వల్లనే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకాల వల్లనే ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అవుతుందని చెప్పేసి కూడా వారికి చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద ఎత్తున వారు ఆదరించేందుకు తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారికి శిక్ష వహించి మరొకసారి వారికి ఈ యొక్క మా అందరినీ గెలుపుకు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు ఇస్తూ, మోదీ గారి పథకాలు గ్రామీణ ప్రాంతంలో తీసుకుపోయే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేశారని చెప్పి తెలియజేస్తారు.